దాంట్లో జ్ఞాపకం మా యొక్క ఉపాధ్యాయులను పిలవడం కూడా చాలా సంతోషం. ముఖ్యంగా ఎన్నో పూర్వ విద్యా సమావేశాలు మాకు అయినాయి, కానీ ప్రత్యేకంగా ఈ స్కూల్లో జరగడం కూడా నాకు, ఎందుకంటే 1950 లోపల ఇక్కడ ఫస్ట్ బ్యాచ్ నాది అన్నట్టు. 50s లోపల అప్పుడే తెలుగు మీడియం ఇక్కడ హై స్కూల్ మిడిల్ స్కూల్ అయింది. దాని లోపల ఫస్ట్ 3వ తరగతి లోపల నేనే ఇక్కడ జాయిన్ అయినా. కాబట్టి అప్పటి పిల్లల్ని దాదాపు మా స్కూల్ లోపల నాకు సత్కారం కూడా చాలా జరుగుతున్నది. అందుకే ఉపాధ్యాయునిగా ఉన్న విశిష్టత ఏంటి అంటే, ఈ మిగతా ఎన్ని ఉద్యోగాలు ఉన్నా కూడా ఇటువంటి యొక్క అప్పుడు ఉద్యోగం ఉన్నంత వరకే వాళ్ళని జ్ఞాపకం ఉంచుకుంటారు, కానీ ఉపాధ్యాయులు మాత్రం అట్లా కాదు. అందుకే ఓ టీచర్ నీ ఎన్నటికీ కావు పూర్తి టీచరు, నీ మీదనే ఆధారపడి ఉంది వాళ్ళు ఫ్యూచర్. ఎవరో ఏదేదో అంటుంటారు, అదంతా వాళ్ళ నేచర్. ఓ టీచర్ నిజంగా నీవు అదృష్టవంతుంది టీచర్. స్కూల్ని చూడటానికి స్కూల్లో సమావేశమైనారు. ఇవాళ గత 10 సంవత్సరాల కింద ఈ యూనియన్ ఫామ్ అయింది. అందరం కలిసి ఒక సమావేశాన్ని ఏర్పరచుకున్నాము. గత 10 సంవత్సరాల నుంచి ఈ స్కూల్స్లో ఎవరికైతే క్లాస్ ఫస్ట్ వచ్చిందో వాళ్ళకి కొంత అమౌంట్, ఎవరైతే క్లాస్ సెకండ్ వచ్చారో వాళ్ళకి కొంత అమౌంట్ని ఈ యూనియన్ అందరికీ ఇవ్వడం జరుగుతున్నది. సో అది ఎట్లా జరుగుతున్నది, ఏ రకంగా ఇచ్చారు ఏంటి అనేది విషయాలన్నీ కూడా తెలుసుకోవడానికి, తర్వాత స్కూల్ హెడ్ మాస్టర్స్ని, తర్వాత స్కూల్ టీచర్స్ని కూడా ఎంకరేజ్ చేయడానికి, ఇది మా కాలేజీ, మా ఊరు, మా పిల్లలకు మీరు విద్యార్థులకు బాగా అందరం ఇక్కడ సమావేశమైనాము. విద్యార్థులు మరియు తర్వాత స్టూడెంట్స్ అందరినీ కూడా సమావేశం ఏర్పరిచి వాళ్లకు మా అనుభవాలన్నీ వాళ్లకు తెలియజేశాము. ఇక్కడ వచ్చిన వాళ్ళందరము దాదాపు 70 నుంచి 76 సంవత్సరాల మధ్యలో ఉన్నవాళ్ళం. మా గురువు గారులను కూడా ఇక్కడ మేము గౌరవించుకున్నాము. మాకు 2 గురువులు ఇప్పుడు ఇక్కడ నెల్లికూరులో ఉన్న వాళ్ళే ఉన్నారు, వాళ్ళిద్దరినీ గౌరవించుకున్నాము. సో దీనికి అందరము చాలా సంతోషంగా ఉన్నాము, అందరినీ గెలిపాము, ఉన్న వాళ్ళందరము చాలా సంతోషంగా ఉన్నాము. కాబట్టి గణతంత్ర దినోత్సవ సందర్భంగా పిల్లలందరికీ, టీచర్స్కి అందరికీ కూడా మాకు తోచిన సలహాలు ఇవ్వడం జరిగింది. సమావేశం ఏర్పాటు చేసిన మా సీనియర్ ఉన్న వాళ్ళల్లో ఇంట్రెస్ట్ చూపినటువంటి గుండగాని స్కూల్లో మమ్మల్ని ఆదరించి మమ్మల్ని పిలిచి మీటింగ్ పెట్టినటువంటి హెడ్ మాస్టర్, హెడ్ మిస్ మరియు స్టాఫ్ అందరికీ కూడా మా తరఫు నుంచి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. లో విద్యను అభ్యసించిన పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళనం ఇవాళ. నేను 68, 69లో ఎస్ఎస్సి బ్యాచ్ మాది ఫస్ట్ బ్యాచ్. ముందు బ్యాచ్ హెచ్ఎస్సి వాళ్ళు మమ్మల్ని ఆహ్వానించి ఈ సమ్మేళనానికి సాయం చేసినందుకు వాళ్ళందరికీ కృతజ్ఞతలు. మా గురువు గారులు కూడా వచ్చారు, వాళ్ళకి కూడా మేము నమస్సుమాంజలు అర్పించుకుంటున్నాము. సంతోషంగా ఉన్నాము. మా ఫ్రెండ్స్, మా క్లాస్మేట్స్ అందరూ, మా ఊరి వాళ్ళు, నెల్లికుదురు వాళ్ళు అందరూ కలిసినందుకు నేను చాలా సంతోషం. అందరికీ